నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటనంటే సొర చెట్టు నీడ. ఏంటి చెప్పండి? సొర చెట్టు నీడ. ఎక్కడుంటుంది ఇది? యోన. దేవుడు చెప్పాడు, నినివేకి వెళ్ళి సువార్త ప్రకటించమంటే, నాకు తెలుసు ప్రభువా, నువ్వు చెప్పమంటావు కానీ ఖచ్చితంగా వారి నాశనం నీవు చేయవు, అందుకు నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళకుండా నేను వేరే ప్రాంతానికి వెళ్ళిపోతానని తర్షీషుకు ప్రయాణం కట్టాడు. దేవుడు ఏం చేశాడంటే మాట విన్నందుకు అక్కడ గాలివాన్ రప్పించి మొత్తం మీద ఎలాగైతే చేప కడుపులో పడ్డట్టు చేసి ఆ చేప వచ్చి నినివే పట్టణం ఒడ్డు వారిని కక్కేసింది. మళ్ళీ లేచి బుద్ధి తెచ్చుకొని మొత్తం మీద దేవుని మాట అంటే మాట, ఆయన మాట నుండి త్రోవ తప్పిపోయి ఉంటే మామూలుగా ఉండదని తెలుసుకుని మొత్తం మీద ఏం చేశాడు? వెళ్ళి ప్రకటన చేశాడు. ప్రకటన చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారనంటే లోబడ్డారు. దేవునికి స్తోత్రం కనుక మనకిలాగా లోబడినోళ్ళు కాదు. 20 రోజులు కోటాలు జరుగుతున్నాయమ్మా, రండి రండి అంటే ఒక్కరు రారు, లోబడరు. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? వెంటనే లోబడ్డారు. ఎప్పుడైతే శోధన వస్తుంది, శ్రమ రాబోతుంది, ఎప్పుడైతే ఈ యోనా గారు ఇలా ప్రకటన చేశారో వాళ్ళు వెంటనే తమ్మును తాము తగ్గించుకొని చిన్న పిల్లల దగ్గర నుండి పశువుల వరకు కూడా ఏం చేశారట? ఉపవాసం ఉన్నారు. కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకున్నారు. వారు తమ్ము తగ్గించుకుంటూ చూసి దేవుడే తన నిర్ణయాన్ని మార్చుకున్నాడట, పశ్చాత్తాపడ్డాడట. అయ్యో, ఇంత తగ్గించుకున్న వారిన నేను నాశనం చేయాలనుకున్నాను, ఇంతగా విరిగి నలిగిన హృదయంతో నా సన్నిధిని ఏడ్చేవారిన నేను నాశనం చేయాలనుకున్నాను అని దేవుడే పశ్చాత్తాపడి వారికి చేయదననుకున్న కీడు చేయక మానెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. వారి మీదకి రప్పించాలన్న కీడు ఏం చేయలేదట? రప్పించలేదు, మానుకున్నాడు. ఈయన కోపం వచ్చింది ఇప్పుడు. ఎవరికే? యోనా గారికి. నాకు తెలుసు నువ్వు ఇలాంటోడువని, నీకు కరుణ ఎక్కువని నాకు తెలుసు, నీకు జాలి ఎక్కువని నాకు తెలుసు, అందుకే నేను ప్రకటించిన వెళ్ళిపోతానంటే నా తోవని నేను వెళ్ళిపోతుంటే మళ్ళా లాక్కొచ్చి నన్ను ఎక్కడేసో నేను ప్రకటించాను. నువ్వు చెయ్యాలనుకున్న కీడు రప్పించాలి కదా. ఇప్పుడు ఈయన బాధ ఏంటంటే వాళ్ళని నాశనం చేయలేదని. మరి అంతే కదా, చెప్పండి. ఈయన బాధ ఏంటి? నువ్వు నా చేత ప్రకటించింది ఉన్నది ఉన్నట్లుగా జరిగితేనే కదా నన్ను ప్రవక్త అనుకుంటారు, కాబట్టి నువ్వు దాన్ని చేయకపోతే నేను ప్రవక్తనని వాళ్ళు నమ్మరు కదా, నువ్వేం చేస్తావో చెయ్యని కూర్చున్నాడు అక్కడ. అప్పుడు దేవుడు రాత్రి గడ లేదా పగల వేళలో సడన్గా ఏమి రప్పించేశాడు చెప్పండి? సొర చెట్టు. కూర్చుంటే ఎండ తీవ్రతకుంటే ఈయన సొర చెట్టు నీడలో అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత నీడనిస్తుంది, ఎంత హాయిగా ఉంది అని ఆ సొర చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. మళ్ళీ రాత్రి కాడ దేవుడు పురుగును ఒకటి తొలిపించాడు. మొత్తం రాత్రి కాడ అది వాడిపోయింది, ఎండిపోతే ఆ ఎండ తీవ్రతకు వడగాలి తగిలేసి, వడదెబ్బ తగిలేసి ప్రాణం విసిగిపోయి చచ్చిపోతే బాగుంది అనిపించిందంట. ఎవరికే? యోనా గారికి. చచ్చిపోతే బాగుంది అనిపించిందంట. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు దాన్ని నాటేవా? నీవు దానికి మొక్కను నాటలేదు, నీవు నీరు పోసావా? పోయలేదు. ఎరువు పెట్టావా? పెట్టలేదు. నీవు నాటనిది, నీవు నీరు పోయినది, అది వచ్చి కాసేపు నీకు నీడనిచ్చి కాసేపట్లో తొలగిపోతే దానికే నువ్వు ఇలా అయిపోతున్నావు. మరి లక్షల మంది నిన్నవే ప్రజల కొరకు నేనెంత? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నేనెంత బాధపడాలి? ఒక సొర చెట్టుకే నువ్వు అలా అయిపోతున్నావు. నీడనిచ్చింది, నీడని కాసేపు ఇచ్చి మరలా పోయిందని నీ ప్రాణం విసుకున్నంతగా అయిపోయావు. మరి ప్రజల కొరకు నేనెంతగా ఆలోచించాలి అని అక్కడ యోనా గారికి దేవుడు జ్ఞానోదయాన్ని కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు యోనా గారి గురించి కాదు నేను చెప్పాలనుకుంది, సొర చెట్టు. అప్పటికప్పుడు వచ్చింది, అప్పటికప్పుడు ఎండిపోయింది. తాత్కాలికమైన నీడ. ఏంటి చెప్పండి? ఇది తాత్కాలికమైన నీడ. ఇప్పుడు సొర చెట్టు నీడ తాత్కాలికమైంది. చాలామంది మనుషులు, ఇందాక చెప్పాను కదా, వారి నీడనున్నాను వీరి నీడనున్నానని మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. నేను అంటాను, మనుషులు ఇచ్చేది నీకు తాత్కాలికమైంది.
మనుషులు ఇచ్చే ఆశ్రయం తాత్కాలికమైంది, మనుషులు ఇచ్చే సహాయము తాత్కాలికమైనది. దేవుడు ఎప్పుడు కూడా తాత్కాలికమైనది నీకు ఇవ్వాలి అనుకోడు. దేవుడు ఎప్పుడు కూడా శాశ్వత కాలము నీతో ఉండాలి అనుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనుషులు ఇచ్చేది ఏంటి అనంటే తాత్కాలికమైన నీడను నువ్వేం చేయకూడదు, వెళ్ళకూడదు.